హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీ స్మార్ట్ థాట్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్లో వచ్చేసి బనానా మిల్క్ షేక్ అనమాట. అది చక్కెర గెలితో అనుకుంటున్నారా? కాదండి, చక్కెర గెలితో అయితే అందరూ చేస్తారు, కానీ మనం కొంచెం డిఫరెంట్గా ఇలా ఆర్డినరీ బనానాతో మనం బనానా మిల్క్ షేక్ అనేది ప్రిపేర్ చేసుకుందాము. మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఓకేనా? సో దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఒకసారి వాచ్ చేయండి. ఆర్డినరీ బనానాస్ని 2 తీసుకోండి, షుగరు, అలానే రా మిల్క్ అయినా తీసుకోవచ్చు, లేదంటే కనుక మీరు కాచి చల్లారిన మిల్క్ అయినా తీసుకోవచ్చు. 2 బాదమ్స్ తీసుకోండి, చాక్లెట్ సిరప్, హనీ, బూస్టు. సో ముందు మనం వీటిని పీల్ తీసేసుకుందాం. సో వీటిని పీల్ తీసాం కదండి, ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా చేసుకుందాము. సో అన్నీ ఇలాగా ఈవెన్గా కట్ చేసుకోండి. అంటే మనం బనానాస్ 2 పీస్ చేసైనా వేయచ్చు, మిక్స్ అవుతాయి. కానీ ఇలా ఈవెన్గా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే స్మూత్గా గ్రైండ్ అవుతాయి అన్నమాట మనకి. సో ఇలా మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసుకున్న బనానాస్ అన్నీ కూడా దీనిలో వేసేయండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూను షుగర్ యాడ్ చేసుకోండి, అలానే మిల్క్, ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ హనీ వేసేసుకుందాం. ఒక 2 ఐస్ క్యూబ్స్ వేసేసేయండి. ఇప్పుడు దీన్నంతా కూడా మనం మిక్సీగా స్మూత్గా గ్రైండ్ చేసేసుకుందాం. సో బనానా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయిందండి. సో దీన్ని ఇప్పుడు ఎలా సర్వ్ చేసుకోవాలో మనం 3 టైప్స్గా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. సో ఒక గ్లాస్ని వచ్చి ఇలా చాక్లెట్ సిరప్తో డెకరేషన్ చేసుకోండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తే మొత్తం అవుతుంది. అంటే పిల్లలు తాగేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట, ఇలా డెకరేట్ చేయడం వల్ల మనం చాక్లెట్ సిరప్తో. ఒకటేమో పైన చాక్లెట్ సిరప్తో డెకరేట్ చేసి ఇవ్వండి, చాలా చాలా బాగుంటుంది. చక్కెరకేళితో మనం జ్యూస్ చేసుకోవడం అందరూ చేస్తారు, కానీ ఇలా మామూలుగా వచ్చే అరటిపళ్ళతో చేసుకొని పిల్లలకి, అంటే కొంతమంది అరటిపళ్ళు అంటే ఇష్టపడరు కదా, ఇలా జ్యూస్ చేసి డెకరేట్ చేసి ఇస్తే తాగుతారండి చక్కగా ఇష్టంగా. ఇంకొకటి వచ్చి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా బాదం, చిన్న చిన్న పీసెస్. ఇంకొకటి వచ్చి మీ దగ్గర బూస్ట్ ఉన్నా పర్వాలేదు, లేదంటే కనుక హార్లిక్స్ ఉన్నా పర్వాలేదు, ఇలా డెకరేట్ చేసి ఇచ్చేసేయండి. సో చూసారు కదండి, మనం మామూలు అరటిపళ్ళతో మనం ఇలా జ్యూస్గా చేసి ఇవ్వచ్చండి పిల్లలకి. అరటిపళ్ళు తినని వాళ్ళకైతే ఇంకా ఇలా జ్యూస్ చేసి ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు ఇంకా చేసి ఇవ్వమంటారనమాట. మనం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకెందుకు కలిసి మీరు కూడా మామూలుగా బనానాస్ ఉంటాయి కాబట్టి ఆ బనానాస్తో మీరు కూడా బనానా మిల్క్ షేక్ చేయండి. ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి.